hello people, welcome back to our YouTube channel Sean Polaksa. సో ఈ రోజు అయితే కొంచెం మెల్లిగా మాట్లాడాలి, ఎందుకంటే చెప్పు ఏదో ఒక్కటి చెప్పు. మేము చాలా రోజుల తర్వాత, చాలా మంత్స్ తర్వాత, యాక్చువల్లీ చాలా మంత్స్ తర్వాత మనకైతే ప్రాంక్ అయితే వచ్చేసాము. మేము ముందుకు ప్రాంక్ అయితే తీసుకున్నాం మేము. సో ప్రాంక్ అయితే చాలా బాగుంటుంది. సో యాక్చువల్లీ ఏంటంటే బ్రోకెన్ టీవీ ప్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. దానికి ఎలా రియాక్ట్ అవుతారు, ఏం చేస్తారు, ఎలా ఉంటుంది, ఇవన్నీ వాళ్ళ ఫేసెస్లోనే తెలుస్తాయి అని అనుకుంటున్నాను. బట్ ఈ వీడియో మంచిగా వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. నువ్వు అనుకుంటున్నావా? నేను ఇలా షార్ట్స్ చూస్తుంటే బ్రోకెన్ టీవీ ప్రాంక్ చేసారు. అంటే జస్ట్ ఒక క్లిప్ ఉండే, ఆ క్లిప్ది తీసుకొని అది చేస్తే బాగుండు కదా బ్రో అని ఇది తీసుకొని వీఆర్ స్టార్టెడ్ డూయింగ్ బ్రోకెన్ టీవీ ప్రాంక్ అనమాట. సో యా బాగుంటాయి రియాక్షన్స్ కూడా. సో చూస్తూ ఉండండి. కొత్తగా నచ్చిన వాళ్ళు మీరు కొత్తగా చూస్తున్నారా? అది కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. डोंट फॉरगेट टू क्लिक द बेल आइकन. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. మీరు బెల్ ఐకాన్ ని కొట్టుకుంటే మీకు మేము చేసే వీడియోలు డైలీ వస్తాయి అన్నమాట. సో యా స్టే ట్యూన్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కమ్ ఆన్. మేము మీకు ఇప్పుడు చూపిస్తాము. వెనకాల టీవీ దగ్గర బ్రోకెన్ టీవీ స్క్రీన్ అయితే పెట్టినాము, చూపిస్తామన్నమాట. సో గైస్ ఇదన్నమాట, మేము స్క్రీన్ అయితే పెట్టినాము. సడన్గా యాడ్ వచ్చిందనుకో అంతే అయిపోతుంది మన పని. సో ఇదైతే పెట్టినాము, వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో. కెమెరా అయితే సెట్ చేసేసినాం అనమాట. సో పాప వాళ్ళు చూడరు అని అనుకుంటున్నాను. ఏమో భయం అవుతుంది నాకు, ఎట్లా రియాక్ట్ అవుతారో, కొడతాడేమో అనిపిస్తుంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎందుకంటే అంటే అప్పుడు హెయిర్ ప్రాంక్ చేసినప్పుడు కూడా పొట్టు కొట్టిండు. ఇప్పుడు ఎట్లుంటుందో తెలియదు, చూడాలి. సో గైస్ స్టే ట్యూన్. నాకైతే మస్తు భయం అవుతుంది, బట్ వెరీ క్యూరియస్ వాట్ టు నో. మీకు కూడా క్యూరియస్ ఉందనుకో కామెంట్ సెక్షన్లో ఐఎమ్ వెరీ క్యూరియస్ ఏమి వాట్ హ్యాపెండ్ అని టైప్ చేయండి. గైస్ ఇప్పుడైతే నేను పప్పనైతే పిలుస్తున్నా, నాకు భయం అవుతుంది. సో పోదాము. సో రికార్డ్ చేస్తున్నది ఇందులో, ఎట్లా రియాక్ట్ అవుతాడో అక్కడ తెలుస్తుంది మీకు. సో ఇందులో ఒక ఐట్ ఉండేడా. సో చూద్దాం. నాకే భయం అవుతుందిరా. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. వస్తున్నా. సో గాయస్ నాకైతే నవ్వేసుకుంది. సో వెళ్తున్నా నేను. పప్పా అక్క టీవీ వాళ్ళ కొట్టేసింది, టీవీ వాళ్ళ కొట్టేసిందామే. గో పప్పా. టీవీ వాళ్ళ కొట్టేసింది. ఎట్లా వాళ్ళంటే ఇట్లా ఇది జరుపుతుండేనంట, ఈ మంచం జరుపుతుంటే అది దాకి ఇది కూడా జరిపింది పాప. నా సంబంధం జరిపింది పాప. పప్ప అబద్ధాలు చెప్తుంది. కోపం తప్ప मस्त शेड्स ఉన్నాయరా నీలా. సీరియస్ మాట్లాడుతుంది. నువ్వే జరిపినావు. జరుపుతుంది మా పప్ప. అది జరిపేటప్పుడు ఆ దాకి ఆడ క్రాక్స్ వచ్చేసినాయి. సంబంధం ఏం లేదు. ఈమెనే ఫస్ట్ స్టార్ట్ చేసింది. పో తీసుకురా అంటే సరే అని తీసుకొచ్చి పెడుతున్నా. ఈమె కూడా ఉన్నాడా? టీవీ పక్కన ఎవరు? ఈమెనే. కొడతా నేను.
కుప్పం నప్పియమ్మని చెప్పు. జరిపిండే వారు ఈమె కదా. అయితే జరపమన్నది ఎవరు? ఆమె కదా. జరపమంటే తప్పైతే అది మంచం బయట ఉండాల్సింది, లోపలికి ఎందుకు తీసుకోవాలన్నా ఫస్ట్ పైన కొబ్బరికాయలు కట్ చేస్తున్నారు కదా, అవి వచ్చి దీని మీద పడితే అది అసలే చాలా అలికగా ఉంది. పుట్టుకుమని పడితే ఎట్లా చెప్పు? డబ్బులు వేస్ట్ కావా? డబ్బులు వేస్ట్ పప్పా. ఇప్పుడు టీవీకి పలిగినందుకు డబ్బులు నాశనం కాలేదు కానీ మంచం మా అంటే 1500 రూపాయలు మంచం అది. వావ్. పప్పా ఇగో జరపమన్నది నేనే. ఎవరి వల్ల జరిగింది? అక్క వల్ల. అక్సనే ఇరగొట్టింది. మమ్మీ పడుకుందాడా? కాదు, మమ్మీ కష్టపడి తీసుకొని వచ్చింది. అది కొంచెం ఏమైనా సెన్స్ ఉండాలా? వస్తుంటే జాగ్రత్త ఉండదు కదా. మూవ్ చేయమని ఎవరు చెప్పిర్రు? షీ మూవ్ చేయమని చెప్పింది. మూవ్ చేయమని చెప్పిన పైన తలికి మన చెప్పినా నేను. హెల్ప్ చేసింది కూడా ఆమెనే కదా. పైన హెల్ప్ చేసింది ఆమెనే కదా. ఐ టోల్డ్ హర్ టు మూవ్ బట్ నేను కొట్టమని చెప్పి బయట నుంచి తీసుకొస్తా. ఆమె లోపలికి ఇట్లా లాగింది, ఇట్లా పైకి అన్నది, టీవీ గిపోయింది. నువ్వు రక్షణ చేయకు, ఆగు. తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. బయట నేను బకెట్ నింపుతుండే పప్ప, అప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఎట్లా వాళ్ళ కొట్టిన అంటే బకెట్ నింపుతున్నావా? ఏ బకెట్ లో నీళ్ళు తీసుకురాపు, చూపి వాటర్ తీసుకురాపు. కొట్టుకోవడం ఆపుతారా? అగో చూడు ఎంత మెంటల్ గా బిహేవ్ చేస్తుందో. ఫన్నీ థింగ్స్ ఫన్నీ. అగో కొడుతుంది పప్ప. ఎవరు కొట్టమన్నారు? దాన్ని అడ్రస్ చేయాలా? మీ కొట్టుకునే అడ్రస్ చేయమంటున్నావా? ఇగో ఎట్లా చేస్తుందో. అది ఎక్కేసి ఒక 20,000 అని అవుతుంది ఓన్లీ స్క్రీన్ కి. అది ఒరిజినల్. కొడతానని చెప్తున్నా, మజాకాడకు. ఒళ్ళు దగ్గర పెట్టుకునేంత ఇది లేదు మీకు. వస్తువులు మాత్రం నాశనం పట్టిస్తారు ఇద్దరు కలిసి. హాలిడేస్ స్టార్ట్ అయినాయి, ఇంకా నెల ఎట్లా భరించాలి మిమ్మల్ని? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీ అన్ని నష్టాలే, మళ్ళీ కొనే పరిస్థితి ఉండదు. ఒక్క నిమిషం ఆగు. మాట్లాడేటప్పుడు మాట్లాడతావు యూనో. కొట్టద్దు, చేయలేకపోద్ది అనుకున్నది చేయలే. సీరియస్ ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఏదో ఒకటి నాశనం బట్టి అని. మరి అది పలిగలే రిమోట్ కడి. మమ్మీ మీద ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చిన్న వీళ్ళు ఏం కనకార్యం చేసారు చూడు. చూడిక రాను ఏదో ఎప్పుడు అది పాలి బాబుకి టీవీ వాళ్ళ కొట్టిరు. నీది కొట్టిందా? నిజంగానే టీవీ వాళ్ళకిందిరా. ఇక్కడ నీది ఏంది ఏంజల్ మీరిద్దరు చేసింది? డాడీ ఏమో చేసింది డాడీ. నేను బయట నేను పాపతో మాట్లాడుతున్నా, నేను నీతో మాట్లాడతలేదు. ఒక్క నిమిషం ఆగు రాదు. కమలాసన్ చిన్న ఇట్రా, ఎంతసేపు వస్తుంది ఆగు.
ఇట్లా పొలగొట్టిన వీళ్ళు టీవీ ఎట్లా చేసి చూస్తే నువ్వే షాక్ అవుతావు. ఏమైంది ఏంది లక్ష అదేంది మీకైతే మధ్య బీపీ మీకైతే ఎక్కువైంది. ఈ మధ్య బీపీ ఎక్కువైంది. ఇంకా ఎందుకు కొంచెం కానీ లేదు. హాలిడేస్ ఎందుకు ఇచ్చిరో తెలియదు మీకు. ఏంటది మమ్మీ మమ్మీ ఇగో నేను బయట తీయమని చెప్పిన, బయట నుంచి ఇంట్లోకి తీసుకురమ్మని చెప్పిన. ఏం తీసుకురమ్మను? ఇది తీసుకురమ్మని చెప్పిన. ఇది తీసుకొస్తుంటే ఆమెకి నీకు బీపీ ఎక్కువైతుంది. మమ్మీ నేను బయట బకెట్ నింపుతున్నా. ఫస్ట్ దాన్ని కొట్టు, దాన్ని కొట్టు ఫస్ట్. అది మమ్మీ సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నువ్వు కూడా ఇంత ఇది నాకు తెలివచ్చిందా? నేను పని చేసుకుంటున్నా, నేను పని చేసుకుంటుంటే తీసుకొని వచ్చి టీవీ వాళ్ళకి నేను షాక్ వేసి ఇద్దరిని బెదిరించి నేను తీసుకొని వచ్చిన. పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఈ మధ్య మస్తు ఇక ఇది చేస్తుడు చిన్న ఇద్దరు. హాలిడేస్ ఎందుకు ఇచ్చిరో ఏమో తెలియదు. కాదు మజాక్ అవుతుందా మీకు? టీవీ వాళ్ళ కొట్టి మజాక్ అవుతుందా ఇద్దరికి? బయటకు ఎండలు నిల్చోబెట్టాలి. వాడు మంచిగా వాడుకున్న వాళ్ళు కాదు. జోక్ అవుతుందా మీకు? టీవీ వాళ్ళకి ఇంత సీరియస్ టాపిక్ నువ్వు ఏం చేయరా నువ్వు? కాదు ఇప్పుడు నాకు తెలియదు మీ ఇద్దరు ఏం చేస్తారో తెలియదు. బయట నిల్చోబెట్టారు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అంత ఈజీగా చెప్తాను. మంచం ఎందుకు పెట్టినో లోపల నీకెవరు నువ్వు పెట్టమని చెప్పిన ఉంటుంది. నింపుతుంటే పోయి ఇట్లా అన్నది మమ్మీ ఆ కార్నర్ దగ్గర. నువ్వు కూడా ఉన్నావు మంచిగా మాట్లాడిన మమ్మీ అదే కొట్టింది. మమ్మీ తీసుకొచ్చింది. మమ్మీ పప్పు కొడు పక్కన లేదు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పోనీలే స్క్రీన్ మార్చుకుందాం ఏముందిగా. నిన్న వేయాలి ఇట్లా స్క్రీన్ మార్చుకుందామంట. ఎందుకంత కొడుతున్నావు పాప వాళ్ళని? నీళ్ళ బాటిల్ కింద పడి హలో నన్ను ఎందుకు కొడుతున్నావు? ఇరికిచ్చింది నువ్వే కాబట్టి. సో గైస్ ఇట్లా పడ్డాయి అనమాట మాకు తన్నులు. మీకోసమే చేసినాము. ఇంత గట్టిదన్నీ నేను మమ్మీ అయితే రివెంజ్ తీసుకుంది ఫర్ షూర్. అవి తీసుకుంటా ఇగో చూసినారు కదా. సో వీడియో అయితే ఇంతవరకే. మాకైతే పొట్టు పడ్డాయి నేను అనుకున్నట్టే. సో వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ వద్దాం. అంతవరకు టిక్ బాయ్.